తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు ఆలయ అర్చకులు తిరుమల జియంగార్లు టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారు వాకిలి చెంత ఆగమోక్షంగా ఆస్థాన వేడుకలను నిర్వహించారు. ఆలయంలో మూల విరాట్టుకు ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ చేసి ఆలయ 4 మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని, స్వామివారి భక్తులు అంతా కూడా స్వామివారి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకున్నాము. ప్రధాన అర్చకులు కూడా భక్తులందరికీ ఆశీర్వాదాలను తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు దీపావళి శుభ సందర్భంలో భక్తులందరికీ ఉండాలని, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారి చెంత ప్రత్యేకమైన ఆరాధనలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆస్థానం పూర్తయింది. ఆస్థానం సందర్భంగా స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాల సమర్పణ, స్థాన బహుమానపూర్వకంగా బంగారు వాకిల్లో విశేషంగా ఆస్థానం నిర్వహించబడింది. భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా భక్తులందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగను పురస్కరించుకొని దీపావళి ఆస్థానం జరిగింది. మూలవర్లకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో మలయప్ప స్వామిని శ్రీదేవి భూదేవి సమేతంగా వేంచేపు చేసి, స్వామితో పాటు విశ్వక్సేనులు అని కూడా వేంచేపు చేసి నూతన వస్త్రాలు సమర్పించి ఆస్థానం విశేష నైవేద్యాలు, రూపాయి హారతి మొదలైనవి స్వామికి సమర్పించి దీపావళి ఆస్థానం పూర్తయింది.